శ్రీనివాస్ చౌదరి గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఈరోజు బడ్జెట్లో? అటు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో మీరు కీలకంగా వ్యవహరించారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అలాగే ఎన్డీఏ ఏర్పాటులో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇక్కడ బీజేపీ మొత్తం 21 మంది ఎంపీలు కీలకంగా ఉన్న నేపథ్యం. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్, ఇది ఒక మంచి ఛాన్స్ అని చాలామంది అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం కేంద్రం కూడా ఏపీకి, బీహార్ విషయంలో కొంత అడ్రస్ చేయొచ్చన్న చర్చ కూడా ఢిల్లీ లెవెల్లో జరుగుతోంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రధానంగా మీరు నిర్మలమ్మ పద్దులో నిర్మలా సీతారామన్ ఏ అంశాలపై ఒక పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నారు బలంగా? సతీష్ గారు, మొదట మీకు 10 ప్రేక్షకులకి, అలాగే పుల్లారావు గారికి, బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారాలు. నమస్తే. బడ్జెట్ 3.0 నిర్మలమ్మ బడ్జెట్ 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ బీహార్ కి తగిన మోతాదులో ఫండ్ ఇవ్వాలని, ఇతర తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలని సహాయం చేయాలని కేంద్రం అనుకుంది. ఎన్డీఏ కుటుంబంలో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ఫలితాలు, ఎటువంటి నిధులు ఇవ్వాలని పైన ఒక స్పష్టత కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. సర్వేలు, రిపోర్టులతో పాటు ఈరోజు మాకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా మా ముందున్న కర్తవ్యాలు, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న కర్తవ్యాలు ప్రధానంగా పోలవరం, అమరావతి నిలుచుకోవాలి. రాష్ట్రంలో ఆస్తులను తనఖా చేసి 14 లక్షల కోట్ల పైసలకు అప్పులు చేసి ఈ అప్పుల రాష్ట్రంగా మార్చిన రాష్ట్రానికి ఖచ్చితంగా వ్యవసాయం, విద్యుత్తు, సగటు జీవులకు వెసులుబాటు, వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా రాష్ట్రం నుంచి కొంత రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. కానీ నిర్మలమ్మ బడ్జెట్ లో ప్రధానంగా మాకు కనపడుతుంది ఏంటంటే, దేశంలో దాదాపు 145 కోట్ల జనాభా ఉంటే 6,05 లక్షల మంది, 50 లక్షల మంది వరకే ఫండ్ అంటే ట్యాక్స్ కడుతున్నారు. ఇది కొంత బాధాకర విషయం. మీకు ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం వెసులుబాటు ఇచ్చే విధంగా విస్తృతంగా ఎవరైతే సంపాదన అధికారాల్లో ఉన్న అంటే సంపాదించే పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజాయితీగా ట్యాక్స్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. జిఎస్టీ కానీ, అలాగే రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కానీ, దేశవ్యాప్తంగా వచ్చిన పన్నుల విధానం పైన కొంత సరళీకృతం చేస్తే సగటు జీవికి కొంత వెసులుబాటు ఉంటుంది. అసంఘటిత కార్మికులు ఎక్కువ మంది మన భారతదేశం ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా స్కీములు రావాలి. ఆయుష్మాన్ భవన్ విస్తృతపరచాలి. దేశవ్యాప్తంగా ఆహార భద్రత పెంచాలి. రాష్ట్ర, దేశ భద్రతల పైన కూడా దృష్టి కేంద్రీకరించాలనే విషయం పైన సీతారామన్ గారు ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉంది. అంటే రక్షణ కానీ ఇతర దేశ రాష్ట్రాల నుంచి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేప్పటికి మాత్రం ఖచ్చితంగా మాకున్నటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఉచిత హామీలు కాకుండా, సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి ఫలాలు, ఇండస్ట్రీస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, గతంలో ప్రకటించిన విద్యా సంస్థలు కానీ, అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి విద్యా సంస్థలు వెసులుబాటు కానీ, వేరే దేశాల నుంచి ఐటీ కంపెనీలు కానీ అన్నిటికి కూడా కొంత మేరకు సబ్సిడీ కానీ వెసులుబాటు ఇచ్చే విధంగా రిక్వెస్ట్ చేశాం. మాకు ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ, అమరావతి టన్నల్స్ కానీ, అలాగే కడప టన్నల్స్ కానీ, ఆ తర్వాత అమరావతి నుంచి బెంగళూరు నుంచి అమరావతి రోడ్డు కానీ దాదాపు 98,000 కోట్ల రూపాయల పైసలకు బిల్లులు ఆమోదించారు. నిన్న పోలవరానికి కూడా 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం నీటిపారుదల శాఖ ఓకే చెప్పారు. అనేక అంశాలపైన ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో సహకారం వచ్చిన బీజేపీ గవర్నమెంట్ కి మరింత బాధ్యత పెంచి మమ్మల్ని ఇంకొంచెం బాగా పనిచేయమని చెప్పి చెబుతూనే అత్యధికంగా నిధులు కేటాయించాలని 2 తెలుగు రాష్ట్రాలు ఇవాళ ఆలోచనతో కేంద్రం ఉంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సక్సెస్ఫుల్ గా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మంచి ఫలితాలు వస్తాయని ఎదురు చూస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, సగటు జీవులు ఉన్నారో వాళ్ళందరికీ కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా ఇప్పుడు ఇంతకుముందు ఆంజనేయ గారు చెప్పినట్టు ధరల విషయంలో చాలా పరిస్థితి, పెట్రోల్, డీజిల్ ని జిఎస్టీ తీసుకొస్తారా, భారీ ఎత్తున ధరలు తగ్గించడానికి కోసం ఏం ప్రయత్నాలు చేస్తారా, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సబ్సిడీలు కానీ, ఎరువులు కానీ, పనిముట్లు కానీ దాదాపు నాకు తెలిసి భారతదేశంలో 70 నుంచి 75% వరకు వ్యవసాయం పైన ఆధారపడుతున్న రైతులందరికీ కూడా ఖచ్చితంగా ఇతోధికంగా సబ్సిడీలు కానీ, ఎరువులు కానీ, విత్తనాల సరఫరా విషయంలో, పనిముట్ల విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా వ్యవసాయ పరంగా మంచి ఫలితాలు కనబడతాయి. ఇండస్ట్రీ పాలసీ మారాలి. ఇండస్ట్రీ పాలసీలో వెసులుబాటు వస్తున్నాయి. ఆ వెసులుబాటుని కొంచెం ఇస్తే దేశ విదేశాల నుంచి మన భారతదేశంలో ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది పెట్టుబడిదారులు వస్తారు. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. రేపు ట్రంప్ అమెరికా నుంచి ప్రెసిడెంట్ గా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అమెరికాలో తెలుగు వాళ్ళని ఇబ్బంది పడతారు, ఉద్యోగ సమస్య పెద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు చూపుతో టీడీపీ ఫిక్స్ అయిపోయిందా సార్?
ట్రంపే గెలవబోతున్నాడని టీడీపీ ఫిక్స్ అయిపోయిందా? ఇప్పుడున్న సర్వేల ప్రకారం అయితే ఆయన జరిగిన కార్పులు కానీ ఇంకోటి చేస్తే అంటున్నారు కాబట్టి మేము ముందు జాగ్రత్తగా ఆయన వస్తాడా రెండో రాళ్ళ తర్వాత విషయం ముందు జాగ్రత్తగా మన భారతీయులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోతే తిరిగి భారతదేశంలో ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తే వాళ్ళు ఉపయోగపడతారు. వాళ్ళు వచ్చి ఇండియాలో ఎవరికి పెట్టుబడి పెడతారు, అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా ముందు చూపుతామని రిక్వెస్ట్ చేస్తాం. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, విశాఖ స్టీల్ అక్కడే ఉంటుంది, ఖచ్చితంగా అది కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి ప్రకటించారు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగానే నిర్ణయాలు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కు బీహార్కు ఏ రీతిలో అడ్రస్ చేయాలో ఆ రీతిలో అడ్రస్ చేస్తాము, పోలవరం అమరావతిని కూడా అదే రీతిలో అడ్రస్ చేస్తామని ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు స్పెసిఫిక్గా ఇమీడియట్గా కోరుకుంటుంది ఏంటి సార్? సార్, మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ కూటమి అది 3 పార్టీలకి తెలుసు. ఏదైతే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరన్నట్టు ప్రయారిటీ లిస్ట్ లో అమరావతి పోలవరంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. దీంతో పాటు వెనుకబడిన జిల్లాలు బుందేల్ఘట్ తరకా నిధులు ఇస్తున్నారన్నారు కాబట్టి దాంట్లో గత 4 ఏళ్ళుగా రావట్లేదు, అవి కూడా తీసుకొచ్చుకోవాలి. 2 గత విభజన అంశాల్లో భాగంగా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అంటే నేషనల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కేటాయించారు. వాటికి విశాఖ జోన్ కానీ భూములు ఇవ్వటం కానీ ఇలా అంశాలపైన కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా చెన్నై అమరావతి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, బెంగళూరు అనంతపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, అదేవిధంగా 965 కిలోమీటర్ల పోర్ట్లు ఏవైతే ఉన్నాయి, కృష్ణపట్నం అదేవిధంగా రామాయపట్నం పోర్ట్లు ఉన్నాయో అలాంటి కొన్ని పోర్ట్లు నేషనల్ సంబంధించి ఎయిర్పోర్ట్ సంబంధించి కొన్ని ప్రకటించారు. తిరుపతి, విశాఖపట్నం, మన విజయవాడ ప్రాంతంలో వీటన్నిటి కూడా పోర్ట్లు ప్లస్ ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయడం వల్ల రవాణా సౌకర్యం, జల రవాణా సౌకర్యం ప్రయత్నం చేస్తూ పాటు విద్యుత్ బకాయిలు, విద్యుత్ సరఫరా, విద్యుత్ ఒప్పందాల కూడా పైన కొంత అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో పీపీఏ ఒప్పందం చేసింది కాబట్టి పునరుద్ధరించడం చేయడం వల్ల విద్యుత్ కొంచెం సరళీకృతం అవుతుంది. తద్వారా ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది. సబ్సిడీలు పెంచడం వల్ల కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన పూర్తి స్థాయిలో మేము ఒక కసరత్తు చేసి ఒక ప్రతిపాదన ముందు బాబు గారు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి టోటల్ గా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, గత ప్రభుత్వం చేసిన అక్రమాల పైన ఇబ్బంది పడకుండా అత్యధికంగా సహాయం చేసే విషయంలో కానీ కేంద్రం చాలా స్పష్టంగా ఉంది. మాకు స్పష్టమైన హామీలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం కట్టుబడి ఉంటాను. గతంలో పార్లమెంట్ లో మోడీ గారు ప్రకటించారు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ జరిగింది కాబట్టి ఆయన కూడా దీనికి ఖచ్చితంగా సహకరిస్తున్నారు. టోటల్ గా ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రం కట్టుబడి ఉంది. ఇవన్నీ కూడా చెప్పడం కదా సార్, చేతల్లో చూపిస్తామని చెప్పి ఫలితాలు కనబడతాయి కాబట్టి దానికి కట్టుబడి